నోట్లో మన బయట నుండి వెళ్ళేటువంటి ఆహార పదార్థాలను చేతులు కడుక్కోకుండా తినడం వల్ల మనిషి అపవిత్రపరచబడడు. కానీ దేనివల్ల అపవిత్రపరచబడతాడు అని అంటే దురాలోచనలు, మనలో ఉన్నటువంటి కామ వికారమైనటువంటి ఆలోచనలు, మనలో ఉన్నటువంటి చెడ్డ తలంపుల వలన మన హృదయం మలినమైపోతుంది. ఏదైతే మనం చెడ్డవి చూస్తామో అవే మరలా మనం చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాం. కొంతమంది ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు, చెడ్డవి బ్లూ ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమవుతుంది, ఏదైతే వాళ్ళు చూస్తారో మరలా అదే చేయాలనిపిస్తుంది. ఆ పాపము చేసేంత వరకు కూడా ఏంటిది, అది పాపము అది ఆనందంగా అనిపిస్తుంది. ఆ పాపము చేసిన తర్వాత అప్పుడు మనకి ఏదో ఒక రోజు రియలైజేషన్ అవుతారు. కాబట్టి ఎలా మనం అపవిత్రపరచబడతామంటే ఇలా ఓకేనా. హృదయంలో ఫస్ట్ ఏంటిది, పాపం చేయాలనేటువంటి తలంపు, ఆ స్నేహం చేయాలనేటువంటి ఆలోచన, వాళ్ళతో మాట్లాడే ఒక చిన్న మెసేజ్తోనే కదా, ఒక చిన్న మెసేజ్గా నేను కొద్ది రోజు అంటే ఓన్లీ చాటింగే కదా అనేసి మనం స్టార్ట్ చేస్తాం. చాటింగ్ తర్వాత ఏమైంది, డైరెక్ట్ కాల్స్ స్టార్ట్ అవుతాయి. డైరెక్ట్ కాల్స్ తర్వాత ఏంటంటే వీడియో కాల్ స్టార్ట్ అవుతాయి. వీడియో కాల్ తర్వాత ఏమైపోతుంది, కలవడం స్టార్ట్ అవుతాయి. కలవడం తర్వాత ఏమొచ్చింది ఆలోచన ఏంటంటే జస్ట్ మెసేజ్, ఆ తర్వాత కాల్స్, ఆ తర్వాత వీడియో కాల్స్, ఆ తర్వాత కలవడం. ఇదంతా ఏంటిది, పాపానికి దారితీసింది. తర్వాత ఏంటిది, ఆ పాపం ద్వారా మనలో నుండి వచ్చేటువంటి ఆ చిన్న దురాలోచన వల్ల మనం పాపం చేసి చివరికి ఆ పాపాన్ని బట్టే మరలా మన అందరి చేత అవమానాలు పొంది ఆ పాపాన్ని బట్టే మళ్ళీ మనకు మనముగా సూసైడ్ చేసుకొని మనకు మనంగా మరణించేటువంటి పరిస్థితి వస్తుంది. లేదా మన వల్ల మన కుటుంబాలు మరణించవచ్చు, మన వల్ల మన కుటుంబానికి అవమానం కలగవచ్చు. మొత్తానికైతే ఆ చిన్న చెడ్డ తలంపు వల్ల మన జీవితం పాడవుతుంది, మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. మొత్తానికైతే అపవిత్రపరచబడుతుంది, మన హృదయం ముఖ్యంగా అపవిత్రపరచబడుతుంది. దానివల్ల ఏంటిది, ఒకవేళ నువ్వు దాన్ని తట్టుకోలేక, ఆ సమస్యను తట్టుకోలేక మరణించావు అనుకో, దానివల్ల ఆ దురాలోచన వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నరకానికి వెళ్తావు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. లేకపోతే వచ్చేటువంటి పరిస్థితిని బట్టి నువ్వు దేవుని వదిలి పెట్టాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. అప్పుడు ఏం చేస్తావు, తట్టుకోలేక వదిలేస్తావు, దేవునికి దూరం అయిపోతుంది. ఇంకా నీ జీవితం ఏంటంటే ఆగమైపోద్ది. కాబట్టి ఫస్ట్ మన జీవితాన్ని అపవిత్రపరిచేది దురాలోచనలు. ఫస్ట్ వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప వీటి వల్ల మనకి ఏంటంటే చేతులు కడుక్కోకుండా తినడం వల్ల ఎటువంటి అపాయం అనేది, నరహత్యలు, వ్యభిచారంలో, వేశ్యాగమనంలో, దొంగతనంలో, అబద్ధ సాక్ష్యంలో, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎక్కడ నివాసం చేస్తాయంటే హృదయంలో నివాసం చేస్తాయి. ఇవన్నీ హృదయంలో నివాసం చేస్తాయి అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపాలి అనుకున్నాడు అనుకోండి, అతని హృదయంలో అనుకుంటాడు. పక్కన వాళ్ళకి చంపే వ్యక్తికి తెలుసా అంటే తెలియదు. ఏదైనా కోపం మళ్ళీ చంపాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది, నీకు పోయిన మెసేజ్లో మనం తీసుకున్న చంపాలనేటువంటి ఆలోచన, ఒక వ్యక్తిని చంపాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే కోపం వలన. అంటే ఆ కోపము కొద్దిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దాన్ని తీసేసుకోవాలి. అది పెరిగిపోయి ఏమైపోద్ది అని అంటే చివరికి కక్షగా మారిపోతుంది. ఆ కక్షని ఎప్పుడు తీర్చుకోవాలి అనేసి కొంతమంది అదే పనిగా ఏం చేస్తారనంటే ఇంకా దాన్ని తట్టుకోలేక, కోపాన్ని తట్టుకోలేక దాన్ని బయట పెట్టేస్తారు. ఎలా అంటే ఈ విధంగా. అలా చంపుకున్న వాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు. కాబట్టి యాసిడ్ పోస్తారు అమ్మాయిలు. ఎందుకు అని అంటే మోసాలు జరుగుతూ ఉంటాయి, కోపం తట్టుకోలేక. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మొదటగా స్టార్ట్ అయ్యింది ఎలా అంటే పాపం ద్వారా స్టార్ట్ అయ్యి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా. వ్యభిచారములు, వేశ్యాగమనం, వ్యభిచారం, కొంతమంది డబ్బు కోసం చేసేటువంటి వ్యభిచారం ఉంటుంది. ఇంకో కొంతమంది ఏంటిదంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వ్యభిచారులుగా మారుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి అలా ఏది ఏమైనా కూడా అది తప్పే. కాబట్టి అది దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. కాబట్టి వ్యభిచారం చేయకూడదు. నువ్వు ఒకవేళ అటువంటి ఆలోచనలు ఉంటే, ఒకవేళ పెళ్ళి కాని స్త్రీలు అయితే ఏం చేయాలి అంటే తప్పు చేయకూడదు, మ్యారేజ్ చేసుకోవాలి. పెళ్ళైన వాళ్ళైతే ఒకవేళ పెళ్ళైతే వాళ్ళకి భార్య ఉండగా మరలా వేరేతోటి సంగత్యం అనేది పెట్టుకోకూడదు. అది దేని కిందకి వస్తుంది అంటే వ్యభిచారం కిందకి వస్తుంది. అది దేవుడు ఖండించాడు, దేవుని యొక్క ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. కాబట్టి దేవుడు దాన్ని ఖండించాడు. కాబట్టి అది మనం చేయకూడదు. ఓకేనా. అది మనం చేయకూడదు, అది దేవుని యొక్క ఆజ్ఞ. దాన్ని మనం మీరితే మనం అపవిత్రపరచబడతాము, దేవుని దృష్టికి మనం చెడ్డవారిగా మారిపోతాము, ఆయన కోపము మన మీద రగులుకుంటుంది. కాబట్టి ఇవి మనం చేయకూడదు. ఓకేనా. పక్కన ఇంకా చూడండి, వ్యభిచారంలో, వేశ్యాగమనంలో, దొంగతనంలో, అబద్ధ సాక్ష్యములు. ఈ వేశ్యాగమనంలో, దొంగతనం, అబద్ధ సాక్ష్యాలు మనం చేసేటువంటి స్నేహాన్ని బట్టి ఉంటాయి. మన స్నేహితులు దొంగలు అనుకోండి, మనం కూడా అదే మార్గంలో వెళ్ళిపోతాం. మన స్నేహితులు అనుకోండి చక్కగా కలర్లు వేసుకొని అలా జీవిస్తూ ఉంటారు. కాబట్టి అలా మనము కూడా ఏంటంటే వేషధారణ జీవితంలోనికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వేషలుగా మనము
అటువంటి జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో కాబట్టి మన యొక్క సాంగత్యము కూడా ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది, మనం ఎక్కువగా ఎవరితో సమయాన్ని గడిపితే వాళ్ళ యొక్క లక్షణాలు మనలోనికి తొందరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క స్నేహాన్ని బట్టి ఈ యొక్క దొంగతనంలో, అబద్ధములు, ఇంకా వేషగాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా స్నేహితులను బట్టి వస్తాయి, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి కూడా వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఇవి దేవుడు ఖండించేది. అంటే వీటికి ఎవరు దూరంగా ఉన్నారంటే శిశువులు దూరంగా ఉన్నారు. వీటన్నిటికీ పరిశీలన సదుపాయాలు దగ్గరగా ఉన్నారు. కానీ పైన శిశువులు చేసిన తప్పును మాత్రం వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. ఇవి అన్నీ ఏంటంటే పెద్ద దూలాలు. ఈ పెద్ద దూలాలను వాళ్ళను పెట్టుకొని చిన్న చిన్న నలుసును వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పెద్ద దూలాలు, ఇవి ఉండకూడదు. ఇవి దేవుని ఖండించాడు. కాబట్టి ఇవి మన జీవితంలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవదూషణలు హృదయం నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును కానీ చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అర్థం కాకుండా మరలా అడిగితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇంకా మీరు కూడా గ్రహించలేరా అంటే, మీరు ఏంటిది చక్కగా వాక్యాన్ని విన్నట్టే వింటున్నారు కానీ మీరు కూడా గ్రహించట్లేరా అనేసి వాళ్ళకి ఇక్కడ ఆ ఉపమానానికి సంబంధించినటువంటి అర్థాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమనంటే మరలా ఒకసారి చూడండి, ఆయన మీరు ఇంతవరకు అవివేకులు ఉన్నారా, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడను. అంతే కదా. ఇప్పుడు మనం తిన్న ఆహారం అంతా ఏమవుతుంది, మనం తింటున్నాం, అది మనకి లోపల డైజెస్ట్ అయిపోయి మరలా మనము భూమిలోనే విడుస్తున్నాం. భూమిలో విడిచిన తర్వాత ఏంటిది, మరలా అది భూమిలోనికి వెళ్ళి అది కూడా ఎలా మారిపోతుంది, మరలా మట్టిగా మారిపోతుంది. దాని గురించి తెలియజేస్తున్నాడు. తెలియజేసి 18వ వచనం చూడండి, నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. దీనివల్ల అంటే నోట్లోనికి వెళ్ళేటువంటి ఆహార పదార్థాల వల్ల నీకు ఎటువంటి అపవిత్రం అనేది ఉండదు. నోట్లోనికి వెళ్ళేటువంటి ఆహారం వల్ల నువ్వు అపవిత్రపరచబడట్లేదు. కానీ ఎలా నువ్వు అపవిత్రపరచబడుతున్నావంటే నీ హృదయంలో నుండి వచ్చేటువంటి ఆలోచనలు, నీ హృదయంలో నుండి వచ్చేటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు, వాటి యొక్క లీస్ట్ను కూడా దేవుడు 19వ వచనంలో చెప్పాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యం అపవిత్రులుగా మారిపోతారంట. వాళ్ళ హృదయం అపవిత్రపరచబడుతుంది, వాళ్ళ యొక్క జీవితం అపవిత్రపరచబడి చివరికి ఆ యొక్క పాపమే, ఆ యొక్క అపవిత్రులు నిత్య జీవానికి వెళ్ళగలరంటే వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనతో కలిసి మనం ఉండాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఆయనతో కలిసి ఉండడం కొరకే దేవుడు ఈ లోకంలో మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మనకి ప్రతిదినము బోధ అవసరమా? ప్రతిదినము వాక్యం చెప్పుకోవడం మనకు అవసరమా అంటే, మనం ఎక్కడెక్కడ ఉన్నా కూడా ప్రతిదినము మనకు అవసరం. ప్రతిదినము మన జీవితాలు సరిచేయబడాలంటే ప్రతిదినం మనకు వాక్యం అవసరం. కాబట్టి అందుకని దేవుడు మనకి ఒక బోధన విధానాన్ని, వాక్యాన్ని మన ముందు ఎందుకు పెట్టాడంటే దీనికోసమే. కాబట్టి వీటి వల్ల మనిషి ఇవి తెలుసుకోవాలి మనం. మనిషి దేని వల్ల అపవిత్రపరచబడతాడు, ఏది ఉండాలి మన జీవితంలో, ఏది ఉండకూడదు, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటి, ఈ యొక్క పరిచయల యొక్క జీవితం ఏంటిది, మన యొక్క జీవితం ఏంటిది. ఊరిక వాళ్ళ జీవితాన్ని పక్క పెట్టుకోవడం కాదు, కానీ మన జీవితాన్ని అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలలో మనం ఏదైనా మీరుతున్నామా? ఒకవేళ మీరినట్లయితే ఈ రోజే దేవుడు మనతో మాట్లాడు. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు అంటే ఈ లోకంలో 850 కోట్ల మంది ఉన్నారు. 850 కోట్ల మందిలో నీతోనే దేవుడు ఎందుకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు? నీకే ఎందుకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు? వాక్యాన్ని వినేటువంటి అవకాశాన్ని కానీ, వాక్యాన్ని బోధించే అవకాశం కానీ, పాటలు పాడే అవకాశాన్ని కానీ, పరిచయం నడిపించే అవకాశాన్ని, షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసేటువంటి అన్నీ ఎందుకు నీకే ఇచ్చాడు అని అంటే మనం అది గుర్తించాలి. మనం గుర్తించేసి దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఇలా నడిపిస్తున్నాడు అనేసి మనం గుర్తించేసి, ఇప్పుడు ఆయన ప్రణాళికలో మనం ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉంటే ఆయనతో పాటు మనం ఉండగలం. ఆ పరలోకంలో మనం నివసించాలి అని అంటే, ఇప్పుడు మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే దానికి సంబంధించినటువంటి కోర్సు పర్ఫెక్ట్గా చేయాలి, దాంట్లో పాస్ కావాలి. ఈ లోకంలో కూడా మనం ఆ నిత్య జీవానికి చేరుకోవాలంటే ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా ఆయన చేత, పక్కన వాళ్ళ చేత కాదు. ఎవరో మనల్ని నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు గొప్పవాడవు, లేకపోతే నువ్వు చాలా అద్భుతమైనటువంటి సేవకుడు అని ఎవరో మన గురించి చెప్పడం కాదు. ఆయన నోటి నుండి ఆయన మనకి సర్టిఫికెట్ ఇవ్వాలి. అలా మనం ఆయన నుండి పరిశుద్ధులు, నిర్దోషులము, నాకు నమ్మకమైనటువంటి బిడ్డ, నమ్మకమైనటువంటి నా దాసురాలు, నమ్మకమైన నా ఇల్లంతలో నమ్మకమైన వాడు అనేసి దేవుడు మనకి సర్టిఫికెట్ ఇవ్వాలి అవకాశం ఉంది. సో కాబట్టి
ఇలా ఇవి మనం కలిగి ఉండాలి. చివరిగా ఇంకో రెఫరెన్స్ చూసుకొని సెక్షన్ క్లోజ్ చేసుకుందాము. రోమపత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. చివరి రెఫరెన్స్, ఎవరు లెఫ్ట్ కాకండి, టైం ఎక్కువైంది. సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడి ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపు వాడును, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడుకు బాలులకు ఉపాధ్యాయుడై ఉన్నానని నీ అంతటా నీవే. ఓకే నన్ను చాలు. చివరి రెఫరెన్స్ చూసుకొని క్లోజ్ చేసుకుని 2:19. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడనే ఉన్నాను, నీ అంతటా నీవే ధైర్యము వహించు కొనుచున్నావు కావా. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సేవకులు కలిగి ఉండాలి. ఏదైతే సేవకుల ద్వారా దేవుడు బోధించిన ఈ యొక్క స్థానంలో ఎవరు బోధించినా కూడా ఆ బోధించేటువంటి వ్యక్తులు కానీ వినేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే బోధించేటువంటి వ్యక్తులు ఆ యొక్క బోధించేటువంటి సమయంలో వాళ్ళు ఉపాధ్యాయులుగా ఉన్నారు, వినేటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంటే విద్యార్థులుగా ఉన్నారు. ఇప్పుడు మనకి సార్ ఏదైనా బోధించాడు అనుకోండి, ఇప్పుడు స్కూల్లో స్టూడెంట్స్ ఎలా ఉంటారు, సార్ ఏదైతే బోధిస్తాడో దాన్ని వింటారు, ఆ తర్వాత దాన్ని రాస్తారు, ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారు, బైహార్ట్ చేస్తారు, ఆ తర్వాత ఎగ్జామ్లో రాస్తారు. వాక్యం కూడా అంతే, మనం విని వదిలేయడం కాదు, విన్న తర్వాత దాన్ని ఏం చేసుకోవాలి, గుర్తుండడం కొరకు రాసుకున్న దాన్ని మళ్ళీ ఏం చేయాలి, వీలైతే బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేసేది వాళ్ళ ఎగ్జామ్లో ఏ విధంగా రాసి పాస్ అవుతారో మన జీవితం అనేటువంటి ఎగ్జామ్లో కూడా వాక్యానుసారంగా మనం పాస్ కావాలి. ఓకేనా, ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయను గాక. చివరి సెక్షన్ మన మధ్యలోనూ విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.